నమస్తే, సతీష్ లోఖండే వ్లాగ్స్కి స్వాగతం. ఇవాళ చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ అండి. ఇది చూసిన వాళ్ళకైతే తెలిసిపోతుంది, దీన్ని తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. దీన్ని జానపండు అంటారు. ఇవి జూన్, మే అలాంటి నెలలోనే అవుతాయి. చాలా తక్కువ టైంలో మనకి మళ్ళీ కనిపిస్తాయి, దాని తర్వాత కనిపించవు. దీన్ని అడవి జానపండ్లు, కొండ జానపండ్లు అంటున్నారు. దీనికి ఆరోగ్యాన్ని కూడా చాలా మంచి చేస్తుందట. దీంట్లో ఏమేమి ఉన్నాయో నాకు కూడా తెలీదు, కానీ మేము చిన్నప్పటి నుంచి తింటూ ఉంటాము. ఇది మీ అందరికీ చూపించాలి అని నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఈ పండ్లు అడవులలో చాలా మారుమూల ప్రాంతాల నుంచి అక్కడి నుంచి ప్రజలు తీసుకొచ్చి ఇక్కడ పట్టణాలలో అమ్ముతూ ఉంటారు. వీటి గురించి మనము ఆ అమ్మే వాళ్ళ దగ్గర నుంచి విందాము, ఓకేనా? నువ్వేమమ్ముతున్నావు? జానపండు. జానపండు అమ్మా, సాగరు గాలితోని పండుతాయి, తింటే మంచిది రుచి. సాగరు చూపించు. జానపండు తిని కూడా చూపి. ఏముంది, నువ్వు తింటా, నీ చేతులు వేసుకున్నాడు తినేసి. తిని చూడన్నా, తిని చూపి. మస్తు తింటున్నావు. ఇంకా చూడమ్మా, మంచిదే కదా. సాగర్లు ఎక్కడ ఉంటాయి ఇవి? మా అడవిలో, మా చేను దగ్గరే. మా చేను బోరు ఉంది, నీళ్ళు పోస్తాం. ఏం మందులు వేస్తావు? మందు కిందలు ఏమి లేదు, గాలితోటి. గాలి మందుతోటి. మరి మీ పిల్లల కోసం పెట్టకుండా అన్ని అమ్మేస్తున్నావా? మరి పిల్లలే తెస్తారు, కూరగాయల మందు, గిరగాయల మందు వస్తుంది వస్తానమ్మా. పిల్లలు తింటారు. సరే తాత. జామానాయక్, రమావతు, జామానాయక్, తండ. తండ ఏ తండ? చెన్నై పాలెం. ఎన్ని రోజుల నుంచి అమ్ముతున్నావమ్మా? ఎన్ని రోజులు అని అమ్ముతున్నావు? ఇలా మా చెర్ల ఆంధ్ర 3 రోజులు పోయినా. ఇది మాత్రమే అమ్ముతావా, ఇంకేమన్నా అమ్ముతావా? ఇదే 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 4 రోజులు. ఇది ఇంకెన్ని రోజులు వస్తాయి ఇవి? ఇంకా 2-3 రోజులు వస్తుందమ్మా. ఇది కొంచెం పచ్చిగుంటే తెంపాలి, కానీ మొత్తం పండినాయి ఎట్లా తెంపుతున్నావు? మా చెర్ల పోయి అమ్ముతా, నల్లగుండ పోయి అమ్ముతా. ఎన్ని రోజులు కాస్తాయి అమ్ముతా అంటున్నావు? ముసలా తీసుకుంటది, నేను అమ్ముతాను. ముసలా ఏరుకుంటది, నేను అమ్ముతాను. మళ్ళా ఎన్ని గంటల వరకు వెళ్తావు అమ్మా? ఎన్ని గంటలకు నుంచి వస్తావు, ఎన్ని గంటలకు వెళ్తావు? 6 గంటలకి నెలగుండ చేరుతా. బేజారు ఇల్లు అమ్ముకుంటా. నిన్ను ఎత్తుకుంటా మేము తిరిగినాము. ఆడొక 10, ఆడొక 20, ఆడొక 30, ఆడొక 10, ఆడొక 20, 2000 3000 సంపాదించుకొని వెళ్ళిపోతావా? 15 2-3 తీసుకొని వెళ్తావా? 2-3 ఏళ్ళు రాదు, కానీ ఒక 1200 1600 వస్తుంది మధ్యాహ్నం వరకే. మళ్ళా మామిడిదాం పోతా చిన్నగా నడిచి. ఎక్కడికి పోతా? నడుచుకుంటా. మా ఊరికి నడుచుకుంటా వెళ్తావా? సాగర్ పోయి సాగర్ మా టండకు పోతా. నడుచుకుంటా టండ దగ్గరగా మాకి. ఆటో అంటే ఆటో. సాగర్ వరకు కూడా నడుస్తావా? ఆటో అంటే ఆటోకి పోతా, బండి ఉంటే బండి ఎక్కిపోతా. మళ్ళా చిన్నగా ఇంటికాడ పోతా, నీళ్ళు తానా చేసుకుంటా, బువ్వ తింటా, పండుకుంటా. మధ్యాహ్నం మరి మధ్యాహ్నం ఏం బువ్వ లేదు, ఏం లేదు. మరి ఎట్లా? ఆరోగ్యం చెడిపోతుంది కదా. ఆటనే తిరుగుకుంటా ఉంటా. అయ్యో, తినాలి కదా మరి. అందరికి ఆరోగ్యం ఇస్తున్నప్పుడు నువ్వు కూడా తినాలి కదా. ఏం చేద్దాం మరి, డబ్బులు అవుతుంది అని ముసలాం ఆమె ఏరుకుంటుంది, నేనే అమ్ముకుంటున్నా. ముసలాం ఏరుతుందా? ఏరు పెడతారు, ముసలాం చేస్తుంది. ఆయన ఆరోగ్యం కూడా చూసుకో తాత. అదే అమ్మమ్మ. ఓకేనా? ఓకే అమ్మ. ఓకే. పడిందా? పడింది.